ఏ సీజన్లో లేనంత ఉత్కంఠ, ఇసుకో వేస్తే రాలనంత అభిమాన జనం హైదరాబాద్లో ఈ ఆదివారం చోటు చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం ప్రసారమైంది. సామాన్యుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చే తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. బిగ్ బాస్ హౌస్ నుండి వాళ్ళు వచ్చేలోపే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. నానా హంగామా సృష్టించారు. అమర్దీప్ ఫ్యాన్స్ తో వాగ్వాదానికి దిగడంతో పాటు బస్సును ధ్వంసం చేశారు. సెలబ్రిటీ కార్లపై దాడి చేశారు. కారులో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా బూతులు తిట్టారు. ఆదివారం అభిమానం హద్దులు దాటేసింది. తెలంగాణ ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. ఫ్యాన్స్ అనే ముసుగులో ఆకతాయిలు అనాగరిక చర్యలకు పాల్పడ్డారు. దీనిపై సీరియస్ అయ్యారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. ఈ సందర్భంగా ఓ పోస్ట్ చేశారు. బిగ్ బాస్ 7 ఫైనల్ సందర్భంగా హైదరాబాద్ లోని కృష్ణానగర్లోని అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని పేర్కొన్నారు. అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం అంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ సజ్జనార్ పోస్ట్ చేశారు. కాగా 6 బస్సులపై దాడి చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇదేం అభిమానం అంటూ ప్రశ్నించారు. అయితే ఈ చర్యలు నిజంగా చాలా మంది సిటిజన్లకు ఇబ్బంది కలిగించాయి. బస్సుల్లో ప్రజలు ఉన్నారన్న విచక్షణ కూడా మర్చిపోయి ఈ దాడి చేయడం పట్ల ఆయన సీరియస్ అయ్యారు. ఫ్యాన్స్ అంటూ వచ్చి నానాయాగి చేసి వాగ్వాదానికి దిగి ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు. ప్రజా ధనాన్ని నాశనం చేశారు. ప్రజల జీవితాలను, ప్రభుత్వ ఉద్యోగులను ప్రమాదంలో పడేశారు. తొలి నుండి ఆర్టీసీ లాభాలు పట్టేందుకు విశేష కృషి చేసిన సజ్జనార్ ఈ దాడులను ఖండించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఎవరైతే దాడి చేశారో వాళ్లను ఉపేక్షించేది లేదని తెలిపారు. అలాగే నమోదైన కేసును బట్టి ఆ ఆకతాయిలు ఎవరైనా దానిపై విచారణ ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఆర్టీసీకి ఉద్యోగులకు భరోసానిచ్చినట్లయింది. 6 బస్సులపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేయడాన్ని ఏమనాలో కామెంట్ రూపంలో తెలియజేయండి.